గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం క్యాంటిలివర్ బీమ్ ప్రాబ్లమ్స్ గురించి మనం నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాంటిలివర్ బీమ్ అంటే ఏమి? క్యాంటిలివర్ బీమ్ అంటే బీమ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ ఫ్రీ ఎట్ అనదర్ ఎండ్ ఈస్ కాల్డ్ క్యాంటిలివర్ బీమ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఎప్పుడైనా మనం స్లాబ్స్ ఇచ్చేటప్పుడు బీమ్స్ స్లాబ్స్ ఇస్తాం కదా, కొన్ని బీమ్స్ వచ్చేసి మన కారిడార్ పొజిషన్లో ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అంటే వన్ ఎండ్ ఇస్ ఫిక్స్డ్ ఉంటుంది, అదర్ ఎండ్ ఇస్ ఫ్రీ ఉంటుంది. దాన్ని మనం క్యాంటిలివర్ బీమ్ అని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్లో a cantilever beam of span 4 meter carries 2 point loads 10 kilonewton and 20 kilonewton placed at a distance of 2 meter, 4 meter from the fixed end respectively. Draw the shear force bending moment diagrams and also find the maximum shear force bending moment values అనమాట కనుక్కోవాలి. ఫస్ట్ మనం గివెన్ డేటా రాసుకుంటాం. గివెన్ డేటా ఏమి ఇచ్చినాడు? లెంత్ వచ్చేసి 4 meters ఇచ్చినాడు. 2 point loads ఏమున్నాయి మనకి? 10 kilonewton ఉన్నాయి, 20 kilonewton. W1 W2 తీసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ మనము ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకుంటాం చూడండి ఒకసారి. బీమ్ కదా, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ ఉంటుంది. కానీ మనకు క్వశ్చన్ ప్రకారం ఎన్ని లోడ్లు యాక్ట్ అయి ఉన్నాయి? ఇక్కడ 2 లోడ్స్ ఉన్నాయి. ఏంది? క్యారీస్ 2 point లోడ్స్. ఫస్ట్ బీమ్ యొక్క లెంత్ ఎంత మనకి? బీమ్ యొక్క లెంత్ మనకి 4 meters. 4 meters డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? క్యారీస్ 2 point లోడ్స్ ఆఫ్ 10 kilonewton, 20 kilonewton ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 meter and 4 meter ఫ్రమ్ ది ఫిక్స్డ్ ఎండ్. 2 meters దగ్గర ఒక లోడ్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 4 meters దగ్గర ఒక లోడ్ యాక్ట్ అవుతుంది. ఫిక్స్డ్ ఎండ్ నుంచి 2 meters డిస్టెన్స్లో మనకి ఫిక్స్డ్ ఎండ్ నుంచి 2 meter డిస్టెన్స్లో ఒక లోడ్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే ఫిక్స్డ్ ఎండ్ నుంచి 4 meter డిస్టెన్స్లో ఇంకో లోడ్ యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చూడండి, క్యారీస్ ఈ బీమ్ ఆఫ్ స్పాన్ 4 meters క్యారీస్ 2 point లోడ్స్ 10 kilonewton, 20 kilonewton ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 meter and 4 meter అన్నాడు కదా. ఫస్ట్ లోడ్ ఏది వచ్చేసింది? 10 kilonewton. 10 kilonewton 2 meter డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫిక్స్డ్ ఎండ్ నుంచి. నెక్స్ట్ 20 kilonewton ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? 4 meter డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందంట. అది 20 kilonewton. ఓకేనా. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చినాడు. మన ఎండ్స్ వచ్చేసి మనం ఇది ఏ అనుకున్నాం, సి ఇది బి. ఓకేనా. నెక్స్ట్ గివెన్ డేటా అయిపోయింది. యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం మనము డ్రాయింగ్ డ్రా చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి సపోర్ట్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ బెండ్ మూమెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. గివెన్ డేటా రాసేసుకున్నాము. టు ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్స్ అనమాట. మనకి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఒకే ఒక సపోర్ట్ రియాక్షన్ ఉంటుంది. ఏది వచ్చేసి అది ఆర్ఏ ఉంటుంది. ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ ది సపోర్ట్ సమ్మేషన్ ఆఫ్ రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ అంటే మనకి ఏంది? సిగ్మా ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 అంటే అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్, అంటే డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్ అనమాట. ఓకేనా. ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఏముంది? ఆర్ఏ ఉంది. ఆర్ఏ ఒక్కటి పాజిటివ్, మిగతా ఫోర్సెస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ తీసుకోవాలి. ఆర్ఏ మైనస్ 10 మైనస్ 20, ఆర్ఏ మైనస్ 10 మైనస్ 20 ఈక్వల్ టు 0. ఆర్ఏ ఈక్వల్ టు 30 kilonewton ఇక్కడ వరకు. ఎందుకంటే మనకి ఒకే రియాక్షన్ వస్తుంది. మనకి ఇక్కడ ఓన్లీ వర్టికల్ రియాక్షన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం, హారిజంటల్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయం. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్కి 3 types ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి అనమాట. ఒకటి వర్టికల్ రియాక్షన్, 2 హారిజంటల్ రియాక్షన్, 3 మూమెంట్ వచ్చేస్తుంది అనమాట ఫిక్స్డ్ ఎండ్కి. కానీ ఇక్కడ మనము బీమ్ కదా, ఓన్లీ సింపుల్గా ఒక రియాక్షన్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? ఇది ఆర్ఏ మాత్రమే. ఎందుకంటే బీమ్స్లో మనకి వర్టికల్ లోడ్స్ని బట్టి మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఆర్ఏ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. హారిజంటల్ ఫోర్సెస్ అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2 షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి 2 సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాంటిలివర్ బీమ్ కదా, అన్ని షియర్ ఫోర్సెస్ ప్లాటెడ్ అబోలో ఉంటుంది అనమాట. బేస్ లైన్కి ప్లాటెడ్ అబోలే మనకి వచ్చేస్తుంది అన్ని షియర్ ఫోర్స్ వాల్యూస్. షియర్ ఫోర్స్ వాల్యూస్ మనం చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఏమంటే ఇది సెక్షన్ ఉంది కదా, సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్, సెక్షన్కి అప్వర్డ్ ఉంటే ఇది పాజిటివ్ షియర్ ఫోర్స్. నెక్స్ట్ అదే సెక్షన్కి లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్, రైట్ సైడ్ అప్వర్డ్ ఉంటే ఇది నెగిటివ్ షియర్ ఫోర్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూద్దాం. సపోజ్ ఇదే పాయింట్ బి అనుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం? ఫస్ట్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ స్టెప్ నెంబర్ 2. షియర్ ఫోర్స్ అట్ పాయింట్ బి, షియర్ ఫోర్స్ అట్ పాయింట్ బి, ఎఫ్ సఫిక్స్ బి. పాయింట్ బి దగ్గర నియర్ ఒక సెక్షన్ డ్రా చేసుకుంటే సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ యాక్టివ్ ఉంది,
సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ యాక్ట్ అయితే ఏమొస్తుంది, పాజిటివ్ షియర్ ఫోర్స్. పాజిటివ్ షియర్ ఫోర్స్. సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ యాక్ట్ పాజిటివ్ షియర్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, F(b) ప్లస్ 20 కిలోన్యూటన్. నెక్స్ట్ పాయింట్ ఈ 20 కిలోన్యూటన్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ సి వరకు ఉంటుంది. పాయింట్ సి అనేది రైట్ సైడ్ వరకు 20 కిలోన్యూటన్ ఇంటెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ అట్ పాయింట్ సి దగ్గర ఎంత వాల్యూ మనకి, అట్ పాయింట్ సి. కాబట్టి ఇక్కడ కూడా నియర్గా ఒక సెక్షన్ డ్రా చేసుకుంటే ఈ సెక్షన్కి రైట్ సైడ్ ఏ ఫోర్స్ ఉన్నాయి, 10 కిలోన్యూటన్ ఉంది, 20 కిలోన్యూటన్ ఉంది, రెండు డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ సెక్షన్కి రైట్ సైడ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్నీ పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ షియర్ ఫోర్స్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, షియర్ ఫోర్స్ అట్ పాయింట్ సి ప్లస్ 20 ప్లస్ 10 ఈక్వల్ టు 30 కిలోన్యూటన్. ఓకేనా, 30 కిలోన్యూటన్. అట్ పాయింట్ సి దగ్గర మనం 30 కిలోన్యూటన్. పాయింట్ సి నుంచి ఏ మధ్యన దేర్ ఈజ్ నో లోడ్ బిట్వీన్ ఏ టు సి, అంటే ఈ మధ్యన ఎటువంటి లోడ్స్ లేదు. కాబట్టి దీని యొక్క ఇంటెన్సిటీ అప్ టు ఏ వరకు ఉంటుంది. ఓకేనా, అప్ టు ఏ వరకు ఉంటుంది. పాయింట్ ఏ దగ్గర మనకి ఎంత ఉంది, రైట్ సైడ్ ఫోర్సెస్ పాయింట్ ఏనే సెక్షన్ అనుకుంటే, సెక్షన్కి రైట్ సైడ్ 10, 20 ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి 30 కిలోన్యూటనే వచ్చేస్తుంది అనమాట. ప్లస్ 30 కిలోన్యూటనే వచ్చేస్తుంది. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మనకి మ్యాక్సిమం వస్తుంది ఎప్పుడైనా కానీ షియర్ ఫోర్స్. కాబట్టి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ అట్ పాయింట్ ఏది కూడా ప్లస్ 30 కిలోన్యూటన్. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ అట్ పాయింట్ ఏ దగ్గర ప్లస్ 30 కిలోన్యూటన్ అనమాట. ఓకేనా, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఎక్స్టెండెడ్ చేసుకున్నాం, మనం అన్నీ ఎక్స్టెండెడ్ చేసుకుంటే ఇది షియర్ ఫోర్స్. దీని బేస్ లైన్ అంటాం. బేస్ లైన్కి రెండు చివర్లో 0, 0 ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అట్ పాయింట్ బి దగ్గర మనకి ఎంత వచ్చింది, 20 కిలోన్యూటన్ వచ్చింది. ఫ్రమ్ 0 టు వాల్యూ ఏమి పాజిటివ్ కాబట్టి బేస్ లైన్ అనమాట. దీని బేస్ లైన్ అంటాం. బేస్ లైన్కి అబోనే ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ అన్నీ బేస్ లైన్కి అబోనే వస్తాయి, 20 కిలోన్యూటన్. నెక్స్ట్ బి టు సి మధ్యన ఎటువంటి లోడ్ లేదు కాబట్టి ఇదే వాల్యూ సికి రైట్ సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అట్ పాయింట్ సి దగ్గర ఏముంది, 30 కిలోన్యూటన్ ఉంది. పాయింట్ సి 30 అంటే 20 కంటే కొంచెం పైన 30 కిలోన్యూటన్. ఓకే, నెక్స్ట్ అట్ పాయింట్ ఏ దగ్గర ఏమొస్తుంది మనకి 30 కిలోన్యూటన్. ఇక్కడ కూడా 30, ఎందుకంటే సి టు ఏ మధ్య ఎటువంటి లోడ్ లేదు కదా. అదే దాని సి దగ్గర ఏదైతే వాల్యూ వస్తుందో ఏ దగ్గర కూడా అదే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా 30 కిలోన్యూటన్. ఇప్పుడు డ్రా చేయండి. ఇది హారిజంటల్ రావాలి, ఇట్లా హారిజంటల్ వస్తుంది, ఇలా వచ్చి హారిజంటల్ వచ్చేస్తుంది. పాజిటివ్ కాబట్టి పాజిటివ్ SF హ్యాకింగ్ చేసుకోవాలి. హ్యాచింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్. బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రెండు సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సెక్షన్కి రైట్ సైడ్ క్లాక్ వైజ్ మూమెంట్, లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అంటారు. ఓకేనా, అదే సెక్షన్కి రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, లెఫ్ట్ సైడ్ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటే దీన్ని పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటారు. దీన్ని సాగింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ దాన్ని సాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటారు. దీన్ని హాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటారు అన్నమాట. నెగిటివ్ బెండింగ్ మూమెంట్ని హాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటారు. ఓకేనా, మనకు సైన్ కన్వెన్షన్స్ వచ్చేసి అన్నీ వచ్చేసినారు అనమాట. ఇప్పుడు చూసుకున్నాం, బేస్ లైన్ డ్రా చేద్దాం. ఓకేనా, ఇటు 0 ఉంటుంది, ఇటు 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ బి ఈక్వల్ టు 0. మూమెంట్ అంటే ఏంది, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే మూమెంట్ అంటాం. ఇక్కడ అట్ పాయింట్ బి దగ్గర 20 కిలోన్యూటన్ ఫోర్స్ ఉంది, కానీ డిస్టెన్స్ 0 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ అట్ పాయింట్ సి దగ్గర బెండింగ్ మూమెంట్ అంతా, ఇక్కడ పాయింట్ బి దగ్గర ఫోర్స్ ఉంది, 20 ఉంది, కానీ డిస్టెన్స్ 0 కాబట్టి 0 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది అనమాట. అట్ పాయింట్ సి దగ్గర ఏమొస్తుంది, అట్ పాయింట్ సి దగ్గర సికి రైట్ సైడ్ ఏముంది, సికి రైట్ సైడ్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది 20 కిలోన్యూటన్.
దానివల్ల సెక్షన్కి రైట్ సైడ్ ఫోర్స్ డౌన్వర్డ్లో యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ అంటే ఇది క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది సెక్షన్కి. రైట్ సైడ్ 20 కిలోన్యూటన్ ఉంటున్నది క్లాక్ వైజ్ మూమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెక్షన్కి రైట్ సైడ్ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటే నెగిటివ్ బెండ్ మూమెంట్ తీసుకోవాలి. కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. ఇక్కడ కూడా నెగిటివ్ సైన్ వచ్చేస్తుంది మనకి. -20 = 0 కిలోన్యూటన్. ఇక్కడ సి దగ్గర కనుక్కోవాలి కాబట్టి మూమెంట్ పాయింట్ సికి రైట్ సైడ్ ముందు 20 ఉంది. 20 ఇంటూ డిస్టెన్స్ ఎంత మనకి -20 ఇంటూ 2 మీటర్. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ 2 మీటర్ ఉంటే రిమైనింగ్ డిస్టెన్స్ కూడా మనకి 2 మీటర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. 20 ఇంటూ 2 ఏమవుతుంది మనకి? -20 ఇంటూ 2 -40 కిలోన్యూటన్ మీటర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అట్ పాయింట్ ఏకి ఎంత ఉంది డిస్టెన్స్? 4 మీటర్ ఉంది. ఇప్పుడు బెండ్ మూమెంట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? అట్ పాయింట్ ఏకి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి 10 ఇంటూ 4 -10 ఇంటూ 2 -20 ఇంటూ 4 అంతే కదా. పాయింట్ ఏకి రైట్ సైడ్ 2 ఫోర్స్లు ఉన్నాయి. ఏ డిస్టెన్స్లో ఉన్నాయి? 2 మీటర్ డిస్టెన్స్లో 10 కిలోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ 4 మీటర్ డిస్టెన్స్లో 20 కిలోమీటర్ ఉంది. కాబట్టి అట్ పాయింట్ ఏ దగ్గర -10 ఇంటూ 2 -20 ఇంటూ 4 తీసుకోవాలి. -10 ఇంటూ 2 -20 ఇంటూ 4 అప్పుడు ఏమవుతుంది? -20 -80 120 కిలోన్యూటన్ మీటర్ అవుతుంది ఎంఏ. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అటు ఏ దగ్గర ఎంత? -120 కిలోన్యూటన్ మీటర్. ఇక్కడతో ప్రాబ్లం క్లోజ్. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఎలా బెండ్ మూమెంట్ డ్రా చేసుకోవాలా? అట్ పాయింట్ సి దగ్గర ఏమో 0 వచ్చింది, 0 డ్రా చేసుకున్నాం. అట్ పాయింట్ బి దగ్గర ఏమో 0, సి దగ్గర -40. నెక్స్ట్ అట్ పాయింట్ ఏ దగ్గర ఎంత వచ్చింది? -1 చేయాలి. మనకి పాయింట్ లోడ్ వచ్చినాయి కాబట్టి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చేసి లీనియర్గా ఉంటుంది, స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది అనమాట బెండ్ మూమెంట్ డయాగ్రామ్లో. యూడియోలో వచ్చినప్పుడు మాత్రమే పారాబోలిక్ కర్వ్ వస్తుంది. ఓకేనా. హ్యాచింగ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్. పాయింట్ ఏ దగ్గర మనకి ఏమొచ్చింది? 20 కిలోన్యూటన్ ఇంటూ 4 నెక్స్ట్ 10 కిలోన్యూటన్ ఇంటూ 2 10 కిలోన్యూటన్ 2 -20 కిలోన్యూటన్ 4 10 కిలోన్యూటన్ 20 -80. ఇక్కడ మనకి 120 కాదు 100 కిలోన్యూటన్ మీటర్స్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ అట్ పాయింట్ ఏ దగ్గర 100 కిలోన్యూటన్ మీటర్స్ వస్తుంది మనకి. ఇక్కడ 100 వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.